మరొక నూతన కుటుంబాన్ని దేవుడు కట్టుటకు ప్రారంభిస్తున్నాడు అనే ఆనందం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను పట్టుకున్న మనమందరము, లేక ఈ గ్రంథంలోని దేవుని మాటలు నమ్ముచున్న మనమందరము, దేవా ఈ మాటలు మేము వింటున్న ఈ మాటలు, మీ గ్రంథంలో వ్రాయబడిన మాటలు మా కుటుంబములలోనూ నెరవేర్చండి, మా బిడ్డలకును నెరవేర్చండి అని మనము వేడుకొని దేవుని యొద్ద నుండి ఆయన సమయమందు ఆయన నెరవేరుస్తుండగా దేవునిని కనపరిచే సమయం. హల్లెలూయా. ఈ సమయంలో ప్రత్యేకముగా పడుతూనే ఉంటుంది. ఈ నెరవేర్పు ప్రత్యేకముగా ఆదికాండం 4వ అధ్యాయం ఈరోజు ప్రత్యేకముగా దేవుడు నెరవేరుచూ ఉన్నాడు. హల్లెలూయా. అందరి కుటుంబాలలో, మీ కుటుంబంలో, మా కుటుంబంలో, ఇక్కడ కూర్చొని ఉన్న మనందరి కుటుంబాలలో దేవుడు ఈ వాక్యములను నెరవేరుస్తూనే ఉన్నాడు. ఇంకా అనేక మంది కుటుంబాలలో ఈ వాక్యములను దేవుడు ఈ యొక్క అధ్యాయములను నెరవేర్చువాడిగా ఉన్నాడు. ఏలైనగా మనం ఆరాధించుచున్న యేసయ్య నిన్న నేడు రీతిగా ఉన్నాడు. ఆయన సజీవుడు. ఆయన మనకు నేటికి ప్రతి దినము అద్భుతమైన సహాయముస్తూనే ఉన్నాడు. చక్కని వాక్య భాగమును చదివించారు. దాని వచనంలోని కొన్ని మాటలు త్వరగా మనము ధ్యానించుకోవడానికి, ఇది యెహోవా వలన కలిగిన కార్యము. ఇది యెహోవా వలన కలిగిన కార్యం. ఏది? మీరందరూ జరుగుతున్న కార్యం. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆవిడ విషయాలన్నీ చూస్తుంటే వివాహం ఎక్కువే ఈరోజు జరుగుతున్నట్లుగా నాకు కనబడుతూ ఉంది. ఎందుకంటే చాలా తప్పు పడికట్లు అంతగా ఎరిగిన వాడని నేను కాను. మరి అన్నిటిని సంతతి వారి నుండి వచ్చిన కొన్ని విషయాలు చక్కగా అవి జరుగుతూ ఉండినప్పుడు మనం ఎంతో ఆనందిస్తూ తిరిగి దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాం. ఈ మాటలో చక్కని విషయం ఏమనగా, ఇది యెహోవా వలన కలిగిన కార్యము అని చెప్తూ ఉంది. యెహోవా అంటే ఎవరు? లేక యెహోవాను గూర్చి దేవుని వాక్యం ఏమి చెబుతుంది? మరి విశేషముగా ఈ అధ్యాయములోనే 24వ అధ్యాయములోనే యెహోవాను గూర్చి దేవుడు వ్రాయించి చెప్తున్న చక్కని మాటలు మీతో త్వరగా నేను పంచుకోవాలని ఆశపడుచు ఉన్నాను. దేవుడిచ్చిన ఈ సందేశంతో మీతో మిమ్మల్ని బలపరచాలి, దీవించాలి అని కోరుకుంటూ ఉన్నాను. యెహోవా ఎవరు? 24వ అధ్యాయం చాలా విపులముగా తెలియపరుస్తుంది. ఒక కుటుంబములో యెహోవా ఎవరు? ఒక కుటుంబమునకు యెహోవా ఎవరు? ఒక కుటుంబములో ఎదుగుచున్న కుమార్తెకు యెహోవా ఎవరు? ఒక కుటుంబములో ఎదుగుచున్న కుమారునికి యెహోవా ఎవరు? అలాగే దినమున ఈ శుభ సందర్భములో కూడి వస్తున్న మీ అందరికీ యెహోవా ఎవరు అనే మాటలు మీరు నేర్చుకొని ధ్యానించుకొని దేవుని యొక్క ఆశీర్వాదములతో ముందుకు సాగిపోదాం. మొదటిగా 24వ అధ్యాయం 1వ వచనము చెబుతున్నది, యెహోవా అబ్రహామును యెహోవా ఎవరు? ఆశీర్వదించే దేవుడు. దేవునికి హల్లెలూయా. ఆశీర్వాదాలు ఎంతమందికి కావాలి అని అడిగితే చాలు. ఒక చేయి కాదు, ఎన్ని చేయలు? 2 ఎత్తేస్తాం. ఎందుకని మన అందరికి ఏం కావాలి? ఆశీర్వాదములు కావాలి. ఆశీర్వాదములు అంటే మనం మోయలేనంత కాదు, ఆశీర్వాదములు దేవుడు దయచేయాలి. పరిశుద్ధ గ్రంథం మనకు అందిస్తున్న దైవం ఎవరనగా, అలనాడు అబ్రహామును ఆశీర్వదించిన రీతిగానే నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడే యెహోవా. దేవునికి స్తోత్రం. 2వ మాటలు యెహోవాను గూర్చి 3-4వ వచనములో అబ్రహాము ఇలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు, ఆకాశం యొక్క దేవుడైన యెహోవా. మనము పైకి చూస్తే ఆకాశము కనబడుతుంది. ఆకాశములో కనబడేవి మనకు దేవుళ్ళు కాదు. ఆకాశమునకే దేవుడై ఉన్నవాడు యెహోవా. లేక పైన మనము చూస్తున్న సృష్టి అంతటికి దేవుడాయనే.
అప్పుడప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, ఏదైనా ఇబ్బంది పైకి చూడమంటాడు. పైన ఏమన్నారు? ఆకాశమందున్న దేవుడు అంటున్నాడు, నేను ఆకాశమందుండి నీ మొరను నేను ఆలకించుచున్నాను. యెహోవా ఆకాశమునకు దేవుడుగా ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. అలాగనే అదే వచనంలో మరొక తర్వాత భాగంలో ఉంది, ఆయన భూమికి దేవుడై ఉన్నాడు. భూమి ఎవరి అందంతటా మనం ఎక్కడెక్కడ తిరుగుచూ ఉన్నా, ఎక్కడెక్కడ మనము నివసిస్తూ ఉన్నా, కుగ్రామం లేక ఇంకా ఎక్కడెక్కడో ఉన్నతమైన పట్టణాల్లో కావచ్చు, ఎక్కడ మనము ఈ భూమి మీద నివసిస్తున్నాము, ఆ భూమి యొక్క దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా మరొక దానికి చోటు లేదు. భూమి యొక్క దేవుడైన యెహోవా అనే మూడవ విషయం అక్కడ మనకు చెప్తా ఉన్నాడు. తర్వాత 7వ వచనంలో చూచినప్పుడు పరలోకపు దేవుడైన యెహోవా. ఈ భూమి మీద ఉన్న మనందరము ఈ లోకమును విడిచిపెడతాం. ఒకానొక దినమున పరలోకానికి మనం అందరము చేరాలి. ఆ పరలోకమునకు చేరడానికి, మనలను చేర్చడానికే ఈ భూమి మీద ఉన్న మనకు పరలోకపు దేవుడైన యెహోవాను గూర్చి ఎరిగి ఉండుట, ఆరాధించుట చాలా ప్రాముఖ్యమైన విషయముగా మనము నేర్చుకుంటున్నాం. పరలోకపు దేవుడైన యెహోవాగా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత 12వ వచనములో మనము చూచినప్పుడు 12వ వచనం, అలాగనే 40వ వచనం, తర్వాత 56 వచనాలలో మనము చూచినప్పుడు వాక్యములో సఫలము చేయు దేవుడు, కార్యము సఫలము చేసే దేవుడు. మానవులమైన మనము అనేకమైన అవసరములతో ఉంటాం. దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు ఆయన సఫలము చేసే దేవుడు. ఈ 2 కుటుంబాలు ఈ దినమున చెప్పగలరు, దేవుడు మా కుటుంబంలో ఈ గొప్ప కార్యమును దేవుడు సఫలము చేస్తూ ఉన్నాడు. ఈ దినాన్ని ఈ శుభ సందర్భంలో కూడి వస్తున్న మీలో, అయ్యా ఇంకా మాకు ఈ పరిస్థితిలో ఉన్నాం, ఈ దినమును నీ వింటున్న ఈ దేవాది దేవుడు నీ కొరకును కార్యమును సఫలము చేసి దేవుడై ఉన్నాడని మాటను మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. తర్వాత వచనంలో మనం చూస్తాం. తర్వాత వచనములు నా దేవుని మాటలు మళ్ళా 12వ వచనములు ముందు భాగంలో మనం చూచినప్పుడు కనబడుచు 27వ వచనంలోనికి వచ్చినప్పుడు అక్కడ కనబడుచున్న మాట ఏమనగా, మనము ఆరాధించవలసిన యెహోవా, పూజనీయుడు ఆయనే. లోకములో ఉన్న మానవులమైన మనం అందరము ఆయన ఎదుట సాగిలపడాలి, ఆయనకు మ్రొక్కాలి, ఆయనని ఆరాధించాలి. సృష్టికర్త అయిన దేవునిని ఆరాధించే అలవాటు మనందరి జీవితాలలో గొప్ప భాగము కావాలి. ఆరాధించబడవలసిన యెహోవా అని మనం 27వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. తర్వాత అదే 27 మరొక మాటను మనం చూస్తున్నాం, నడిపించు దేవుడు, నడిపించే దేవుడు. నడిపించే వానికి ఏం తెలియాలి? మార్గము తెలియాలి. లేకపోతే ఎక్కడికి వెళ్తామో గమ్యమునకి మనము చేరలేము. అందుకే మనము ఆరాధించున్న దేవుడు మనలను మార్గం ఎరిగిన వానిగా నడిపించే దేవుడు. 49వ వచనం చెప్తుంది, ఆయన సరి అయిన మార్గమున మమ్ములను నడిపించాను. ఆయన మనం నడిపించే మార్గం ఏ మార్గం? సరి అయిన మార్గం, ద రైట్ వే. అది సరి అయిన మార్గం, అది దీవెనకరమైన మార్గం, మనలను ఆనందముతో నడిపించే మార్గం. నడిపించు యెహోవా అనే మాటను ఈ అధ్యాయం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక చివరిగా మనం చూసినప్పుడు 8వదిగా 51వ వచనములో మనం చూస్తే, సెలవిచ్చిన దేవుడు నెరవేర్చుచున్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఏమిటి ఆయన సెలవిచ్చాడు అన్నది మరి ఎలాగున వాక్యములో మనకు కనబడుచున్నది. ఇదిగో రెబెకా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పోము, యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరం ఇచ్చిరి. సెలవిచ్చిన దేవుడే నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ దినమున ఈ అద్భుతమైన కార్యం ఇక్కడ జరుగుతుంది. ఈ విధంగా ఈ అధ్యాయం యెహోవాను గురించి చక్కని మాటలు తెలియపరుస్తుంది. పరిశుద్ధ గ్రంథం
పాత నిబంధనలో ఇంకా అనేకమైన విషయాలు యెహోవాను గురించి ఉన్నవి కానీ వాటన్నిటిని ఇప్పుడు మీ ముందు నేను దేవుడిచ్చిన ప్రేరణలో ఈ అధ్యాయంలో నుండియే యెహోవా మనకేమై ఉన్నాడు, ఆయన ఆశీర్వదించు దేవుడుగా ఉన్నాడు, ఆకాశమునకు దేవుడుగా ఉన్నాడు, భూమికి దేవుడుగా ఉన్నాడు, పరలోకపు దేవుడుగా ఉన్నాడు, మనకు కార్యములను సఫలము చేయు దేవుడుగా ఉన్నాడు, మనకు పూజనీయుడైన దేవుడుగా ఉన్నాడు, మనలను సరైన మార్గమందు నడిపించు దేవుడుగా ఉన్నాడు. ఆయనే సెలవిచ్చి నెరవేర్చు దేవుడై ఉన్నాడు. ఇదిగో రిబకా అనే మాట. దేవునికి స్తోత్రం. ఈ దినమున మీరు ఎంతమంది రిబకాను చూశారు? అబ్రహాం గారు కోడలు గారు రిబకాను ఎంతమంది చూశారు? మీరు అందరూ కొంతమంది చేయెత్తుతున్నారండి. ఓకే, ఈరోజు 63వ వచనం సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళెను. మరి ఇస్సాకు గారిని ఎంతమంది చూశారు? దేవుడు సిద్ధపరిచిన ఆ ఇస్సాకే బ్రదర్ కిరణ్. దేవునికి హల్లెలూయా. కొంత సమయం ఎడం ఉంటుంది, కొన్ని వారాలు ఉండొచ్చు, కొన్నిసార్లు కొన్ని నెలలు ఉండొచ్చు. అయితే ప్రధానము అనే అంశం వచ్చేసరికి ప్రధానము జరిగిన కొద్ది గంటలలో లేక బహు కొద్ది రోజులలోనే వివాహం చోటు చేసుకుంటుంది. కాబట్టి ఇక మీదట ఇప్పుడు వీరిద్దరు ఎంగేజ్మెంట్లో నిశ్చితార్థంలో స్థిరపరచబడుచు. ఇస్సాకు గారు ఏం చేయాలి? రిబకా ఆయన దగ్గరికి వచ్చేవరకు ఏం చేయాలి? ఆయన ధ్యానిస్తూనే ఉండాలి. ఏంటి ధ్యానం? ఏమండి, ఎప్పుడు దైవ ధ్యానం. దేవా మళ్ళా ఎప్పుడు నా దగ్గరికి రిబకా వస్తుంది అనే ధ్యానం. అంటే మనం చెప్పడానికి కొంచెం సిగ్గుపడతాం, కానీ తప్పక దేవుడు ఆ యొక్క ప్రక్రియను మనందరి శరీరాల్లో దేవుడు ఉంచాడు కదా. మన శరీరం మంచిదంటారా కాదంటారా? కొంతమంది అంటారు ఇది పాడు శరీరం అండి అంటుంటారు. అవునండి, అయినా మన శరీరాన్ని మనం ఎంతగా ప్రేమించుకుంటాం. వారానికి ఒక సబ్బా లేక రోజుకు రెండు మూడు రోజులకు ఒక సబ్బు అయిపోతానే ఉంటుంది. అంటే మన శరీరంలో దేవుడు ఇచ్చిన కొన్ని ప్రక్రియలలో మనం ఆనందించడానికి తప్పక మనలను చేసిన దేవుడు మన పట్ల ఆయన తన కృపను తప్పక చూస్తూ ఉంటాడు. అందుకే పెద్దోళ్ళు అంటుంటారు, కంగారు పడకు, ఏమవుతుంది, టైము వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఆ సమయమే దేవుడు సిద్ధపరిచిన దీవెనకరమైన సమయం. చక్కగా బిడ్డలిద్దరు దేవుని యందు ఎదిగిన వారి గాను విద్యావంతులు గాను చక్కని ఉద్యోగాలు చేసుకుంటూ సాగుతూ ఉన్నారు. మరి పెద్దలు నిర్ణయించిన సమయంలో వారు జతపరచబడే పర్యంతం వీరిద్దరికీ అవసరమైనది ఈరోజు జరుగుతున్న ఈ కార్యం పూర్తయిన తరువాత ఇంకా వారు దేవుని వాక్యమును ధ్యానించుకొనొచ్చు. దేవా, ప్రత్యేకమైన మీ నడిపింపు కొరకు మమ్మలను మీ సాగించండి అనే ప్రార్థన చేసుకొనొచ్చు. ఈ ప్రియ బిడ్డలు ముందుకు సాగాలి అని తప్పక ఇక్కడ దేవుని వాక్యము చెబుతున్న ఈ దైవం మీ కుటుంబాలలోనూ ఈ కార్యములను చేయువాడు అని దేవుని వాక్య ప్రకారం మీకు అందిస్తూ మరి ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రభువు బిడ్డలను దీవించునుగాక. ఆమేన్.